వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ లాగ్ ఛానల్. ఏమండి, మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు పెరుగు తాలింపు పెట్టుకుందాము. పెరుగులో ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడా కలిపేసానండి. పెరుగు ఇలా కలుపుకోవాలి. ఇంకా పెరుగులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసాను. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇదిగోండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము. పెరుగు చాలా కమ్మగా ఉంటుందండి. చూడండి, స్టవ్ వెలిగించాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టాను. బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతూ ఉంది. ఇప్పుడు పెరుగు తాలింపు వేసుకుందాము. చూడండి, ముందుగా ఆవాలు వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాలండి. తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగాలి. తాలింపు మాడకుండా చూసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. చూడండి, ఇంకా ఈ మిశ్రమాన్ని తాలింపు పెరుగులో వేసేస్తాను. చూడండి, పెరుగు ఇలా తాలింపు వేసుకోవాలండి. చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, పెరుగు ఈ విధంగా తాలింపు వేసుకోవాలి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందండి పెరుగు. ఇప్పుడు నేను ఈ పెరుగులో ఇంకా చిక్కుడుకాయల వేపుడు కూడా చేస్తాను. అది కూడా చూపిస్తాను. చూడండి, పెరుగు కమ్మగా ఉంటుందండి ఇలా వేసుకుంటే. మీరు కూడా ఇలా ట్రై చేయండి.
చూడండి, ఈరోజు చిక్కుడుకాయలు వేపుడు చేసుకుందాము. చిక్కుడుకాయలు వేపుడు చేసుకోవడానికి ముందుగా చిక్కుడుకాయలన్నీ ఇలా వలుసుకోవాలండి. ఇలా పీస్ తీసేసి ఇలా ప్రతి కాయ వలిసి చూసుకోవాలి. చిక్కుడుకాయల వేపుడు అద్భుతంగా ఉంటుంది. ఎల్లుల్లిపాయ కారం వేసి చేయాలి, చాలా బాగుంటుందండి. చిక్కుడుకాయల వేపుడు చిక్కుడుకాయలు ముందుగా ఉడకబెట్టి వేయించుకోవాలి. చాలా చాలా సూపర్గా ఉంటుంది కర్రీ వేపుడు. అది ఎలా చేయాలో మళ్ళీ చూపిస్తాను నేను, చూడండి. చూడండి, చిక్కుడుకాయలు చక్కగా ఇలా కడిగి పెట్టుకున్నాను. పైన పీస్ అంతా తీసేసి ఇలా 2 ముక్కలుగా చేసి కడిగి పెట్టుకున్నాను. ఈ చిక్కుడుకాయలు ఇప్పుడు ఉడకపెట్టుకోవాలండి. ఇదిగోండి, ఒక పావుసేరు గ్లాసు వాటర్ పోస్తున్నాను, 1/2 లీటర్ వాటరు. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకోవడమే అండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద చిక్కుడుకాయల బౌల్ పెట్టాను. చిక్కుడుకాయలు ఉడుకుతూ ఉన్నాయండి. చిక్కుడుకాయలు ఉడికిన తర్వాత తాలింపు పెట్టేసుకుందాము. చూడండి, చిక్కుడుకాయలు ఉడుకుతున్నాయి కదా. నేను ఇంకా 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశానండి. ఇలా చిక్కుడుకాయలు ఉడకపెట్టుకోవాలి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు ఫ్రై చేసేసుకున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను వెల్లుల్లిపాయలు కూడా ఒక 5 వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను. దీనిలో కారం వేసి కొంచెం దంచుతానండి. దంచిన తర్వాత ఆ కారం వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది చిక్కుడుకాయ ఫ్రై. చూడండి, చిక్కుడుకాయలు వేయించుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద బౌల్ పెట్టాను. ఒక 5 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నానండి. ఆవాలు చిటపటలాడాలి. తర్వాత జీలకర్ర వేస్తున్నానండి. కరివేపాకు వేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలు వేగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి.
రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలియ తిప్పి వేయించుకోవాలండి, మాడకుండా చూసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగాలండి. మాడకుండా చూసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. చిక్కుడుకాయలు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇలా చేస్తే కనుక. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలా 2 నిమిషాలకి తిప్పుకుంటూ ఉండాలండి. చూడండి ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దంచి పెట్టుకున్న కారం వేసుకోవాలండి. ఇదిగోండి నేను వెల్లుల్లిపాయలు వేసి దంచి పెట్టాను కారంలో, అది వేస్తున్నాను. చూడండి బాగా తిప్పాలి. ఉప్పు చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, నేనైతే తక్కువ వేసానండి. బీపీ వాళ్ళు ఉంటారు, కొంచెం తక్కువ వేసుకొని తర్వాత మళ్ళీ వేసుకోవచ్చండి. ఇంతేనండి, అయిపోయింది వేపుడు. చూడండి చిక్కుడుకాయల వేపుడు అయిపోయింది. ఎంతో అద్భుతంగా ఉందండి వేపుడు. ఇలా చేసుకోండి మీరు కూడా, చాలా బాగా వచ్చిందండి వేపుడు. చిక్కుడుకాయల వేపుడు బాగా వేయించేసి మాడబెట్టకూడదు, ఇలా వేయించుకోవాలి. ఇంతేనండి ఈ వీడియో. నేను చాలా టేస్ట్ కూడా చేసి చూశాను, చాలా అద్భుతంగా ఉంది చిక్కుడుకాయల వేపుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. Bye. Thank you for watching this video. Bye. చిక్కుడుకాయల వేపుడుతో పాటు నేను పెరుగు పచ్చడి కూడా చేశానండి, చాలా బాగుంటుంది చూడండి.